కావ్య. ఇవాళ మన షెఫ్ ఉదయ్ గారు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారో ఆయన మాటలని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హాయ్ కావ్య. గుడ్ ఆఫ్టర్నూన్. సో మన వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఓకే, ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఎండు రొయ్యలు బీరకాయ. ఓ, ఎండు రొయ్యలు అండ్ బీరకాయ, ఎందుకు ఈ కాంబినేషన్? ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. యాక్చువల్గా బీరకాయ ఆల్వేస్ కోస్ విత్ ఎండు రొయ్యలు అనమాట. ఎండు రొయ్యలతోటి బీరకాయ చాలా బాగా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఈస్ట్ సైడ్ వెళ్తే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటూ ఉంటారు ఎండు రొయ్యలు బీరకాయ మిక్సింగ్. అట్లాగే ఉప్పు చాప్ తీసుకుంటే వంకాయ టమాటోకి కాంబినేషన్ అనమాట. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అండ్ వీ కెనాట్ బ్రేక్ ఇట్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎండు రొయ్యలు బీరకాయ చాలా మంచి ఫేమస్ కూర అనమాట. సో దీని ప్రాసెస్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఎస్, ఎండు రొయ్యలు బీరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఎండు రొయ్యలు బీరకాయ, అట్లాగే అల్లం వెల్లుల్లి చాప్, టమాటోస్, ఆనియన్స్, ఎండు రొయ్యల కారం, ధనియాల పౌడర్, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా పౌడర్. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇలా ఫస్ట్ కడాయి తీసుకుందాం. ఆ కడాయిలోకి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేద్దాం. సన్ఫ్లవర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్. ఓకే ఓకే, ఫస్ట్ మనం ఒక పాన్ తీసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత తీసుకుంటున్నాం? 2 టేబుల్ స్పూన్స్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లోకి ఆనియన్ ఆల్రెడీ స్మాల్ డైస్ చేసి పెట్టాను, వచ్చేసి ఒక హాఫ్ కప్ అనమాట. ఓకే ఓకే, హాఫ్ కప్ ఆఫ్ ఆనియన్స్. దీంట్లోకి ఆనియన్స్ నువ్వు రొయ్యలు తింటావా కావ్య? తింటాను, నా ఫేవరెట్ డిష్ అది. ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు అనమాట. సో మనకి సీ ఫుడ్ అనమాట. ఎక్కువగా ఉప్పు యాడ్ చేసి మనకి ప్రిజర్వ్ చేసి పెడతారు. నాకు తెలిసి మీరు రొయ్యలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు, ఎందుకంటే చాలాసార్లు మీ డిష్ నేను ట్రై చేశాను కాబట్టి ఐ నో. ఎస్, సో ఇలా ఆనియన్ లిటిల్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక కప్పు మనం ఆనియన్ టమాటోస్ కూడా యాడ్ చేసేద్దాం. సో అప్పుడు ఏంటంటే మెయిన్ ఆనియన్ టమాటో గ్రేవీ ఉంటుంది కూరలోకి. అట్లాగే బీరకాయలు కూడా వేస్తాం కదా, సో గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా వేగుతూ ఉంటాయి. ఫస్ట్ రొయ్యలు తీసుకొని కొంచెం నూనెలో అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక 4-5 ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యల దాంట్లో వేసి జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుంటే ఇలాగ మనకి మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి ఎండు రొయ్యలు కారం రెడీ అవుతుంది. ఓకే, ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. అట్లాగే మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక మామూలు పచ్చికారం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఇట్లాగా ఆనియన్ టమాటో గ్రేవీ రెడీ చేసుకుందాం. ఓకే, దీంట్లోకి మనం కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక 1 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది చేద్దాం. ఎక్కువగా ఈస్ట్ సైడ్ అనమాట, తూర్పు అంటే శ్రీకాకుళం, రాజమండ్రి, అట్లాగే కరీంనగర్, ఓకే, అక్కడ బాగా ప్రిఫర్ చేస్తారా ఈ ఫుడ్ని? ఎక్కువ లైక్ చేస్తారు. ఎండు రొయ్యలు బీరకాయ అంటే చాలా ఫేమస్ అన్నమాట. మెదక్లో కూడా బాగానే తింటారు. ఓకే, సో సముద్ర తీర ప్రాంతాలు ఎక్కడున్నా సరే ఈ ఎండు రొయ్యలు బాగా తక్కువ దొరుకుతాయి. రొయ్యలు ఫిష్ బాగా తింటుంటారు కదా, ఎస్పెషల్లీ గోవా, చెన్నై పీపుల్. అవును, వాళ్ళకి సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ ప్రిజర్వ్ చేస్తారు. అలాగే కొంచెం ఉప్పులో వేసేసి పెట్టేస్తారు. అప్పుడు ఏంటంటే పప్పు పాడవదు, మనకు చక్కగా ఉంటుంది. సో ఇలా ఒకసారి టచ్ చేసి చూడు, యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఎండు రొయ్యలు అంటే ఎండు రొయ్యలు లాగానే ఉన్నాయి. ఓకే, సో దాంట్లోకి అలాగే బీరకాయలు కూడా, ఒక బీరకాయ, ఒక పెద్ద బీరకాయ ఇలాంటిది ఒకటి. ఓకే, ఒక పెద్ద సరిపోతుంది కదా. యా, 1 ఫుల్. ఫస్ట్ దాని మీద ఉన్న స్కిన్ తీసేసి
ఓకే గ్రేట్ చేసేసి దాన్ని చిన్న చిన్న డైస్ ముక్కల కింద కట్ చేసేసి ఓకే సో అది కూడా ఒక కప్. ఓకే ఏమీ లేదు, ఫస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాక కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, టమాటో అండ్ బీరకాయ వేసేసుకున్నాం మనము. ఎంతసేపు కుక్ అవ్వాలి? జస్ట్ మనం కొద్దిగా స్వెట్టింగ్ బయటకు వచ్చేటట్టు. ఓకే చాలా సింపుల్ రెసిపీ కదా. ఎస్ వెరీ ఈజీ అండ్ ఫేమస్ కూడా. కాకపోతే ఈ మధ్య ఎవరు చేసుకోవట్లేదు, ఎందుకంటే పచ్చి రొయ్యలు బాగానే దొరుకుతున్నాయి కదా, అందుకని ఎండు రొయ్యలు మర్చిపోతున్నారు. ఈ కాంబినేషన్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బీరకాయ అండ్ ఎండు రొయ్యలు. ఎస్ సో దీంట్లో మనం ట్రై చేశారా మీరు? నేను ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను, మా వైఫ్ కూడా తినిపిస్తూ ఉంటాను. ఓకే ఈజ్ ఆల్సో లైక్ దట్. ఓకే సో ఒక ½ టీ స్పూన్ ఆఫ్ గార్లిక్. ఓకే ఓకే అలాగే ఇంకొక ½ టీ స్పూన్ ఆఫ్ అల్లం, అల్లం చాప్ అన్నమాట. సో ఇది ఎలా చాప్ చేశారు మీరు? ముందు జింజర్ తీసుకొని గ్రేట్ చేసేసి పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తే చాప్ అయిపోతుంది. చాలా ఓపిక ఉండాలి అంత చిన్న కట్ చేయాలంటే. ఓకే సో ఒకసారి స్టిర్ చేద్దాం. ఓకే సో ఇక్కడ మనకి బీరకాయ కుక్ అవుతూ ఉంటుంది, ఈ లోపల ఒక్కొక్కటిగా మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే కొద్దిగా మనకు ఒక 30% మాత్రమే కుక్ అయింది కదా, మిగతాది మనము మిగతా స్పైసెస్ యాడ్ చేసుకున్నాక అప్పుడు ఇందులోకి కొద్దిగా హల్దీ, ఓకే అంటే పసుపు, పసుపు చిటికెడు వేసుకున్నారు. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. ఓకే 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 సో మనం ధనియా పౌడర్ యాడ్ చేసాము. ఓకే అట్లాగే ఇప్పుడు గరం మసాలా, గరం మసాలా కూడా ఓకే ఒక ½ టీ స్పూన్. ఫస్ట్ మనం ధనియా పొడి వేసుకున్నాం, ఇప్పుడు గరం మసాలా. గరం మసాలా అంటే ఏమేమి ఉంటాయి అందులో? మీరు ఇంత క్రిటికల్ క్వశ్చన్ నాకు వేయొద్దు. ఓకే గరం మసాలా అంటే అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, చెప్పండి ఇంకా షాజీరా, షాజీరా, ఉప్పు, బేలీ. ఓకే సో ఈ 5 ఐటమ్స్ కలిస్తే గరం మసాలా అవుతుంది. అవును కర్రీకి మెయిన్ కావాల్సింది అదే కదా, ఒక మంచి స్పైసీగా మౌత్ఫుల్గా ఉండాలి అంటే, టేస్టీగా ఉండాలి అంటే మనకు గరం మసాలా డెఫినెట్గా తాకాల్సి. సో ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే దీంట్లోకి ఇప్పుడు మనం యాడ్ చేద్దాం మన రొయ్య పొట్టు కారం. రొయ్య పొట్టు కారం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం, ఒక ½ కప్ అన్నమాట. ఓకే సో రొయ్య పొట్టు కారం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా ఒకసారి చూపించాను నేను, ఈజీయే. జస్ట్ అది కూడా యాడ్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డిష్ అయితే. సో నీకు ఫ్లేవర్ ఎలా ఉంది? ఫ్లేవర్ చాలా అంటే కమ్మగా ఉంది అనమాట. స్టార్టింగ్ చేసేటప్పుడు కావ్య ఎండు రొయ్యలు నాకు నచ్చుతుందో లేదు ఇలా అందండి, బట్ కొంచెం వాటర్ యాడ్. సో ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేయాలి. ఇంకా ఇందులోకి ఏమేమి యాడ్ చేయాలంటే సాల్ట్ వేయలేదు మనం, అలాగే కొత్తిమీర. కొత్తిమీర వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 1 బంచ్ అనమాట, 1 స్మాల్ బంచ్, అంటే ఒక 2 రూపీస్ కొత్తిమీర అయితే సరిపోతుంది. ఓకే సో దీంట్లోకి మనం అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది కరెక్ట్గా, అన్నంలో కూడా సరిపోతుంది. ఓకే అవును ఇది అన్నంలో తినొచ్చా? కర్రీ చపాతీతో బాగుంటుందా? ఇట్స్ ఎ కర్రీ దట్ వీ హ్యావ్ టు ఈట్ విత్ హాట్ రైస్. ఓకే బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే ఎక్కువగా పల్లెకారులు తింటూ ఉంటారు. పల్లెకారులు అంటే తెలుసా కావ్య? తెలీదు. పల్లెకారులు అంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, ఓకే సముద్రం ఒడ్డున కూర్చొని
వాళ్ళకి చేపలు పట్టేసుకున్న తర్వాత నైట్ టైం వచ్చినప్పుడు ఎండు చేపలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఓకే పైనుంచి ఆటక మీద తీసుకొని అప్పటికప్పుడు కూర చేసుకొని ఫ్రెష్గా తినేస్తారు. ఓకే సో వాళ్ళ లైఫ్ ఎంతో బాగుంటుంది. అలాగే కష్టం కూడా ఉంటుంది. సముద్రం పొంగితే అవును వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ చాలా రిస్క్ ఫేస్ చేస్తారు వాళ్ళు. ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలా కుక్ అవుతున్న టైంలోనే మనం పప్పు అంటే ఎండు రొయ్యలు ఆల్రెడీ నేను కడిగాను. కడిగి మళ్ళీ నేనేం చేశానంటే వాటర్ పోసి పెట్టాను అనమాట. నానుతుంది అనమాట ముక్క నాని మనం తినేటప్పుడు ఎలా ఉంటుందంటే చక్కగా ఇందులో మనం కుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టదు, నీట్గా ఉంటుంది కదా. సో ఎక్కువ ప్రెస్ చేయొద్దు ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి. స్లోగా తీసుకొని ఎండు రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా. యా సో ఎందుకంటే ఇక్కడ ముళ్ళు ఉంటాయి కదా, ఒకసారి ఇలా టచ్ చేసి చూడు. చూసావా? అవును, హాట్గా టచ్ అయింది. ఇప్పుడు మనం తినేటప్పుడు మనకేం గుచ్చుకోదా? గుచ్చుకుంటుంది, పర్లేదు, బట్ వీ కెన్ హ్యావ్ ఇట్. ఇప్పుడు మనకి ఈ హాట్నెస్కి అది కరిగిపోతుంది. లేదు అనుకుంటే కనుక కొంతమంది ఏం చేస్తారంటే ఈ పైన తలకాయ కూడా తీసేస్తారు కొంతమంది, ఇంకా కింద ఇది కూడా తీసేస్తారు, కాళ్ళు కూడా తీసేస్తారు. తీసేసి ఈ లోపల ఉన్న మీట్ ఉంటుంది కదా, ఈ మీట్నే వాడతారు కొంతమంది. సో బట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇలానే తినాలి కదా. ఎస్, కానీ లోపల ఉన్న అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని పోతాయి అనమాట. సో దట్స్ వై ఐ ప్రిఫర్డ్ లైక్ దట్ ఓన్లీ అనమాట. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు. పైన ఉన్న తలకాయ, కింద ఉన్న తోక, అట్లాగే కింద ఉన్న కాళ్ళు తీసేసి రొయ్యపట్టు కారం చేసుకోవచ్చు. రొయ్యపట్టు కారం చేసుకుని రొయ్యపట్టు చారు కూడా చేసుకోవచ్చు. ఈ ఇట్లా కాకోకుండా మొత్తం రొయ్యి వేసేసుకుంటాను అనుకుంటే కనుక ఇలా కూడా తినవచ్చు. ఓకే, సో సరిపోతాయి. హృదయ్ గారు ఎప్పుడు మనకు వంటతో పాటు చాలా చాలా టిప్స్ కూడా చెప్తుంటారు. ఆయనకు తెలుసో లేదో ఫ్లోలో చెప్పేస్తుంటారు అలా. నేను కొంచెం స్టడీ చేస్తానండి, కొంచెం బ్యాకప్ ఉండాలి నాకు. షెఫ్కి మెయిన్గా కావాల్సింది మినరల్స్, వాటిలో ఉన్న విటమిన్స్ అండ్ వాటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు స్టడీ చేస్తూనే ఉంటారు. బుక్ చదవాలి, దాంట్లో ఉన్న డేటా తీసుకోవాలి. కొన్నిసార్లు మీకు బుక్లో కన్నా ఇంకా బెటర్గా వస్తుంది మీ ప్రోడక్ట్, ఎందుకంటే వీ హ్యావ్ టు కీప్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్ కదా. అదనమాట, ఏదేమైనా చేతిలో ఉంటుంది అంటారు కదా, ఫుడ్లో టేస్ట్ రావాలంటే చేతిలో ఉంటుంది ఆ మాయ. అలాగే నాట్ ఓన్లీ ఫుడ్, ఇప్పుడు మీరు చెన్నై వెళ్ళారనుకోండి, వాట్ ఈస్ చెన్నై అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అక్కడ ఏ రకమైన ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారో. సో ఇట్స్ కైండ్ ఆఫ్ కల్చర్. ఇఫ్ యు నో ద కల్చర్ దెన్ యూ కెన్ గో త్రూ ద ఫుడ్. ఫుడ్ ఎవరైనా కుక్ చేస్తారు, బట్ కల్చర్ తెలుసుకొని కుక్ చేయాలి. ఇప్పుడు మనం కేరళ వెళ్ళాం అనుకోండి, కొబ్బరి నూనెతోనే అన్నీ చేస్తాం, రైట్? సో కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు అన్నిటికీ. సో అది మనం మరి మీరు కేరళ ఫుడ్ కూడా మాకు ఒకసారి పరిచయం చేయాలి. అక్కడ ఫేమస్ బనానాతో చిప్స్ చేస్తారు. చాలా కూడా చేద్దాం మనం స్లోలీ. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం మనం. ఓకే, మూత పెట్టేసి కాసేపు కుక్ అవనిద్దాం, దమ్ కుక్. ఫ్లేమ్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టేద్దాం. ఓకేనా? ఈ మూత తీసేసుకుందాం. చపాతీతో తినడానికి ప్రిఫర్ చేస్తా, బాగుంటాయి చపాతీలో. చపాతీలో కూడా బాగానే ఉంటుంది. ముళ్ళు మనకు తెలియదు కదా, ఈజీగా తినేయచ్చు. కరిగిపోతాయి ముళ్ళు, పెద్ద ఇదేం కాదు, ఎడిబుల్, వీ కెన్ ఎడిబుల్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కావ్య, మళ్ళీ ఒకసారి స్టిర్ చేద్దాం. ఇలా స్టిర్ చేసి ఓకే దీని మీద మనం లైట్గా మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు దమ్ కుక్ అవుతుంది అన్నమాట. దమ్ కుక్ అయిన తర్వాత మనం మూత తీస్తే మంచి ఫ్లేవర్గా ఉన్నటువంటి ఎండు రొయ్యలు, బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఓకే కావ్య, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం స్లోలీ. సో దగ్గరికి వచ్చేసింది, గుమగుమలాడే స్మెల్ వస్తుంది. గుమగుమలాడే ఎండు రొయ్యలు, బీరకాయ కూర రెడీ అయిపోయింది. సో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్లేట్ ప్రెజెంటేషన్ చేసుకుందాం. ఓకే, వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నువ్వు చపాతీ అంటున్నావు కాబట్టి నువ్వు చపాతీతో తినచ్చు. నేనే చపాతీతో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ అలానే కావాలి. ఓకే, సో దీన్ని మనం ఒక బనానా లీఫ్ తీసుకున్నాను ఒక బౌల్లో. బనానా లీఫ్ ఎందుకు? ఎందుకంటే అది హెల్తీగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో కూడా మనకి ఎక్కువగా బనానా కేసి పెడతారు. అరిటాకులో అన్నం పెడితేనే అరిగిద్ది అనమాట. అరిటాకులో ఉన్న లేదంటే విస్తరాకైనా. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ లోకం అయిపోయింది. సో
ఇంట్లోకి వెళ్ళాక ట్రై చేయాలి. డెఫినెట్గా ట్రై సో ఫస్ట్ నువ్వు మార్కెట్కి ఇది ఏ ఒకేషన్లో చేసుకుంటే బాగుంటుంది? చలికాలంలో అయితే చాలా బాగుంటుంది. చలికాలంలో. ఎండాకాలం కొంచెం వాతం, సో అందుకని ఐ ప్రిఫర్ వానాకాలం కానీ లేకపోతే చలికాలం అయితే కానీ. టూ టొమాటో స్లైసెస్ ఇద్దాం సైడ్ డిష్ కింద. ఓకే, కాంబినేషన్ ఆపోజిట్ ప్లెజెంట్గా ఉంది. గ్రీన్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ వచ్చేసి మధ్యలో సో రెడీ అయిపోయింది. ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తే నాకు కూడా ఎంతో సంతృప్తిగా ఉంటుంది. రెడీగా ఉన్నాను నేను టేస్ట్ చేయడానికి. ఫస్ట్ టైం చూసేసారు కదా, మీరైతే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ కావ్య సైనింగ్ ఆఫ్. బై.